మన ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. నేను మీ ఎంఎన్ఆర్. మన ఎడ్యుకేషన్ ఛానల్ ప్రజెంట్ చేస్తున్నటువంటి ద మ్యాథ్ కోడర్స్ ప్రోగ్రాంలో భాగంగా ఈ రోజున వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే కోడింగ్ని అతి సులభంగా నేర్చుకోవడానికి కావలసినటువంటి అంతర్జాతీయ స్థాయి ప్లాట్ఫామ్లో ఒకదానిని ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. గూగుల్ సెర్చ్ బార్లోకి వెళ్ళి code.org అని మనం టైప్ చేసినట్లయితే, ఎంటర్ చేసినట్లయితే మనకి ఇక్కడ code.org అనేటువంటి వెబ్సైట్ లింక్ చూపిస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా code.org ప్లాట్ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ code.org అనేది మనకి బేసికల్గా బ్లాక్ బేస్డ్ కోడింగ్. మన బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నట్టే బ్లాక్స్ ఉంటాయి. ఈ బ్లాక్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా సింపుల్గా మనం కోడింగ్ని నేర్చుకోవచ్చు. సో ఈ code.orgలో వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ క్రియేట్ అనేటువంటి డ్రాప్ డౌన్ ఉంది. ఈ క్రియేట్ అనే డ్రాప్ డౌన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. స్ప్రైట్ ల్యాబ్, ఆర్టిస్ట్, యాప్ ల్యాబ్, గేమ్ ల్యాబ్, డాన్స్ పార్టీ అని. వీటిల్లో మనం ఒక సిస్టమేటిక్గా నేర్చుకోవాలి అనుకున్నట్లయితే మనం మొదటగా నేర్చుకోవాల్సింది ఆర్టిస్ట్. స్ప్రైట్ ల్యాబ్ నేర్చుకుందామండి, తొందర ఏమీ లేదు. ఫస్ట్ మనం ఆర్టిస్ట్లోకి వెళ్దాము. సో ఆర్టిస్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ప్లాట్ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ ప్లాట్ఫామ్లో ఇక్కడ మనం ఇది క్లోజ్ చేసేయచ్చు ప్రశాంతంగా. తర్వాత ఇక్కడ ఒక 3 డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ 3 డాట్స్ మీద మనము క్లిక్ చేసి డ్రాగ్ చేసినట్లయితే మనకి ఏరియా స్పేస్ పెరుగుతుంది. సో ముందు ఈ ప్లాట్ఫామ్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ వైట్ స్పేస్ ఏదైతే ఉందో దీన్ని ఆర్టిస్ట్ ఏరియా అంటాం, లేదంటే మనకి అవుట్పుట్ ఏరియా. అండ్ ఇక్కడ చూడండి రన్ అనేటువంటి బటన్ ఉంది కదా. మనం ప్రోగ్రామ్ రాసిన తర్వాత మనం ఈ రన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఆ ప్రోగ్రాము ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ రన్ పక్కనే ఉన్నటువంటి ఈ స్లైడర్ చూడండి, హారిజాంటల్ స్లైడర్. ఈ స్లైడర్లో మీరు చూసినట్లయితే ఇక్కడ ర్యాబిట్ ఉంది, ఇక్కడ టర్టిల్ ఉంది, ఇక్కడ ర్యాబిట్ ఉంది. అది స్పీడ్ అనమాట. అంటే మనకు వచ్చే అవుట్పుట్ కానీ డిజైన్ కానీ స్లోగా ఎగ్జిక్యూట్ అవ్వాలా, స్పీడ్గా ఎగ్జిక్యూట్ అవ్వాలా అనేది మనం ఈ స్లైడ్ బార్ని మూవ్ చేయడం ద్వారా మనం డిసైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న చూడండి బ్లాక్స్. ఈ బ్లాక్స్ అనేవి కేటగిరీ ఆఫ్ బ్లాక్స్. అంటే దీంట్లో మనకి కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. ఒక్కొక్క కేటగిరీని మనం క్లిక్ చేసినట్లయితే దాంట్లో ఎటువంటి టైప్ ఆఫ్ బ్లాక్స్ ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. ఆ బ్లాక్స్ తోటి మనం కోడింగ్ రాయబోతున్నాము. ఇది మన కోడింగ్ ఏరియా. మనం ఈ బ్లాక్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటూ ఇక్కడ మనం అరేంజ్ చేసే విధానాన్ని బట్టి మనం కోడింగ్ అనేది అవుట్పుట్ ఇక్కడ మనం తీసుకుంటాం. సో ఇక్కడ బ్లాక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. బ్లాక్స్లో చూడండి యాక్షన్స్, బ్రషెస్, లూప్స్, మ్యాథ్, లాజిక్, ఫంక్షన్స్, వేరియబుల్స్, కామెంట్స్ అనేటువంటి టైప్స్ ఉన్నాయి. వీటిలో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే యాక్షన్స్. యాక్షన్స్ మీద ఒక్కసారి క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ మూవ్ ఫార్వర్డ్, టర్న్ రైట్, టర్న్ లెఫ్ట్, జంప్ ఫార్వర్డ్, జంప్ టు ద టాప్ లెఫ్ట్, జంప్ టు 0/0 డౌన్, పాయింట్ టు అనేటువంటి కొన్ని బ్లాక్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ ఇవి కొన్ని డిఫాల్ట్ ఉంటాయి, కొన్ని డైనమిక్గా ఉంటాయి. అవి ఏంటనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూవ్ ఫార్వర్డ్ బై అనేటువంటి బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేసి ఈ కోడింగ్ ఏరియాలో తీసుకొచ్చినట్లయితే చూడండి, ఇక్కడ వదిలేసామనుకోండి దాన్ని మనం అన్యూజ్డ్ కోడ్ అంటాం. అంటే మనకి అన్నెసరీ కోడ్, దానివల్ల మనకి ఎగ్జిక్యూషన్ ఏమీ జరగదు. దీనిని మనకి ఇలా డ్రాగ్ చేసి వెన్ రన్ అనేటువంటి బటన్కి కనుక అటాచ్ చేసినట్లయితే ఎస్ చూడండి, ఇక్కడ ఫార్వర్డ్ అని ఉంది కదా. ఈ ఫార్వర్డ్ దగ్గర డ్రాప్ డౌన్ ఉంది. మనం ఆ ఫార్వర్డ్ మీద క్లిక్ చేసినట్లయితే 2 ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి మనకి ఇక్కడ ఈ డ్రాప్ డౌన్లో. ఒకటి ఫార్వర్డ్, రెండోది బ్యాక్వర్డ్ అని. సో మన ఫార్వర్డ్ కావాలంటే ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ కావాలంటే బ్యాక్వర్డ్, ఏ ఆప్షన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇనిషియల్గా ఫార్వర్డ్ చూద్దాం. అసలు ఫార్వర్డ్ మీద క్లిక్ చేసాము. ఓకే, ఇక్కడ క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి చూడండి. ఇది మన ఇన్పుట్ ఏరియా. మరి ఫార్వర్డ్ అన్నాము, ఎంత మూవ్ అవ్వాలి అనేది తెలియాలి అంటే అక్కడ మనం సమ్ ఇన్పుట్ వాల్యూస్ ఇవ్వాలి. ఆ ఇన్పుట్ వాల్యూస్ జస్ట్ మన నంబర్ కీబోర్డ్ ఉంటుంది కదా, దాన్ని మనం క్లిక్ చేసుకుంటూ నెంబర్స్ని అటాచ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 100 ఇస్తున్నాను. ఈ 100 పిక్సెల్స్ అని చూపిస్తుంది చూడండి. ఏంటి పిక్సెల్స్ అంటే? ఎస్, మనం జనరల్గా మనం మెజర్మెంట్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనకి సెంటీమీటర్స్, మీటర్స్, అడుగులు, లేదంటే ఫీట్స్, ఇంచెస్ ఇలా మనం మెజర్ చేయడం జరుగుతుంది. బట్ డివైసెస్ మీద అంటే ట్యాబ్ కావచ్చు, మొబైల్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, డెస్క్టాప్ కావచ్చు, ఇలాంటి డివైస్ల మీద మనం మెజర్ చేయడానికి వాడేటువంటి యూనిట్సే పిక్సెల్స్. పిక్సెల్స్ ఇస్ నథింగ్ బట్ డాట్స్. సో మనం ఇప్పుడు ఏమంటున్నామంటే ఈ ఆర్టిస్ట్ని 100 పిక్సెల్స్ మూవ్ అవ్వమని చెప్పాము. చూడండి, ఆటోమేటిక్గా మనం ఇక్కడ ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చామో మూవ్ ఫార్వర్డ్ బై 100 పిక్సెల్స్ అని, ఆర్టిస్ట్ ఇక్కడ సెంటర్ నుంచి 100 పిక్సెల్స్ మూవ్ అయ్యాడు మనకి. మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి వెరిఫై చేయొచ్చు. ఈ మూవ్ బ్లాక్ని పక్కకి డ్రాగ్ చేసి చూడండి. ఎస్, మీ ఆర్టిస్ట్ సెంటర్లో నిలబడిపోయాడు. అక్కడ ఎటువంటి యాక్షన్ లేదు.
సో ఇది యాక్షన్ బ్లాక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే అసలు ఏం చేయాలి అనే దాని గురించి మనం ఇచ్చేటువంటి బేసిక్ ఇన్స్ట్రక్షన్స్. మళ్ళీ ఒకసారి ఈ బ్లాక్ని తీసుకొచ్చి వెన్ రన్కి అటాచ్ చేద్దాము. రైట్, ఫార్వర్డ్ 100 ఇచ్చాం కదా, ఒక్కసారి ఆ నెంబర్ చేంజ్ చేస్తున్నానేమో, 100ని 200 చేస్తున్నాము. ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. ఎస్, ఎడ్జ్కి వచ్చేసాడు. ఒకవేళ దాన్ని 300 చేస్తే మనకు ఆర్టిస్ట్ కనిపించాడు, ఇన్విజిబుల్ అయిపోతున్నాడు. సో మనకు అర్థం కావాల్సింది అంటే ఈ ఏరియా, స్క్వేర్ ఏరియా ఏదైతే ఉందో ఆర్టిస్ట్ ఏరియా, ఇది సెంటర్ పాయింట్ అనుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఎడ్జ్కి ఉన్నది 200 పిక్సెల్స్. సేమ్ ఈ ఫార్వర్డ్ని బ్యాక్వర్డ్ చేద్దాం, 200 ఉంచేసి, యాజ్ ఇట్ ఈస్గా 200 ఉంచేసి బ్యాక్వర్డ్ తీసుకుందాము మనం. ఎస్, బ్యాక్వర్డ్ తీసుకుందాము. చూడండి, ఆర్టిస్ట్ ఇక్కడ నుంచి బ్యాక్వర్డ్ కూడా 200 పిక్సెల్సే వెళ్ళాడు. అఫ్ కోర్స్ ఎడ్జ్లోనే ఉన్నాడు, మనకు కనపడినట్టుగా ఉంటాడు ఇక్కడ. సో మనకి ఈ విడ్త్ అనేది మొత్తం 200 + 200 400 పిక్సెల్స్ విడ్త్, అండ్ హైట్ కూడా 400 పిక్సెల్స్ విడ్త్ ఉంటుంది. మనం ఏ డిజైన్ అయినా సరే ఈ 400 × 400 పిక్సెల్స్ ఏరియాలోనే మనం డిజైన్స్ చూడగలుగుతాము. సో ఓకే, ఇక్కడ ఫార్వర్డ్ ఉంచుదాం. ఇప్పటికి ఫార్వర్డ్ 200ని 100 తీసుకుందాము, లేదా 150 తీసుకుందాము. ఓకే, బేసిక్ ఐడియాతో ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు మన క్లాస్లో స్క్వైర్, మనకి 3rd క్లాస్ 4th క్లాస్ నుంచి మనకి స్క్వైర్ అనేది బాగా తెలుసు అందరికీ. సో ఇది ఏజ్తో కానీ క్లాస్తో కానీ ఎటువంటి సంబంధం లేని బేసిక్ ఐడియా. స్క్వైర్ని ఎలా డ్రా చేస్తున్నాము అనేది మనం చూద్దాము. స్క్వైర్ని డ్రా చేయాలంటే బేసిక్గా మనకి ఏ ఇన్ఫర్మేషన్ మన నోట్స్లో ఉండాలి అంటే జస్ట్ 2 ఇన్ఫర్మేషన్లు. స్క్వైర్ 4 సైడ్స్ ఉంటుంది, ఈ 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, వన్ ఆఫ్ ది క్వాడ్రిలేటర్. సో ఈ 4 సైడ్స్ ఈక్వల్గా ఉండాలనేది బేసిక్ పాయింట్ అయితే, రెండవది ఎవ్రీ యాంగిల్ 90 degrees ఉండాలి. ఈ 2 పాయింట్లు మన మైండ్లో ఉంటే మన స్క్వేర్ని ఆటోమేటిక్గా కోడింగ్లో ద్వారా డ్రా చేయొచ్చు. యాక్షన్స్లోకి వెళ్ళి మళ్ళీ ఒక్కసారి యాక్షన్స్ మీద క్లిక్ చేసుకొని, యాక్షన్స్లో ఇది టర్న్ రైట్ బై అనేటువంటి ఒక బ్లాక్ ఉంది, దాన్ని తీసుకొచ్చి మూవ్ ఫార్వర్డ్ తర్వాత అటాచ్ చేసినట్లయితే ఇక్కడ మనం రైట్ అయినా ఇవ్వచ్చు, లెఫ్ట్ అయినా ఇవ్వచ్చు అండి. 2 ఆప్షన్స్ ఉంటాయి. డ్రాప్ డౌన్ మీదకి వెళ్ళినట్లయితే రైట్ ఉంటుంది, లెఫ్ట్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. మనం రైట్ అయినా తీసుకోవచ్చు, లెఫ్ట్ అయినా తీసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఇప్పుడు మనం పాయింట్ ఏంటంటే యాంగిల్. క్వశ్చన్ మార్క్ మీద క్లిక్ చేసినట్లయితే యాంగిల్ చూడండి. దీన్ని మనం ఇలా రొటేట్ చేయొచ్చు, డ్రాగ్ చేసుకుంటూ, లేదా మనం వాల్యూని ఇన్పుట్ ఇచ్చుకుంటూ అయినా సరే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్లారిటీ కోసం నేను ఓకే చూడండి, యాంగిల్ మనం రొటేట్ చేస్తూ ఉన్నట్లయితే ఇక్కడ ఆర్టిస్ట్ చూడండి ఎలా రొటేట్ అవుతున్నాడు. మనకి లెఫ్ట్ రొటేట్ అవుతున్నాడా, రైట్ రొటేట్ అవుతున్నాడా అనే దాన్ని బట్టి ఆర్టిస్ట్ కూడా ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతున్నాడని మనకు అనిపిస్తాం. అఫ్ కోర్స్ దీని ఇంపార్టెన్స్ చాలా ఉందండి. ఏముందిలే సార్ అని మనం అనుకోవద్దు. మనం చాలా డిజైన్స్ చేసేటప్పుడు ఆర్టిస్ట్ ఎలా రొటేట్ అవుతున్నాడు అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అవ్వబోతుంది. సో అబ్జర్వేషన్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. నా ఇక్కడ నేను 90 degrees తీసుకుంటున్నాను. ఒక్కసారి ఇక్కడ టర్న్ రైట్ బై 90 degrees అన్నప్పుడు ఆర్టిస్ట్ పొజిషన్ చూడండి. ఇందాక మనకు ఆర్టిస్ట్ ఈ విధంగా ఉన్నాడు, ఇప్పుడు 90 degrees టర్న్ రైట్ అనగానే మన రైట్ డైరెక్షన్లో ఈ విధంగా తిరగడం జరిగింది. ఒకవేళ రైట్ కాకుండా ఇమ్మీడియట్గా ఇక్కడ లెఫ్ట్ తీసుకుని ఉన్నట్లయితే ఆర్టిస్ట్ పొజిషన్ చూడండి జాగ్రత్తగా. ఎస్, బ్యాక్. ఇందాక ఉన్నటువంటి ఈ డైరెక్షన్కి లెఫ్ట్ టర్న్ 90 అన్నాం కాబట్టి ఈ విధంగా బ్యాక్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకుందామా, రైట్ తీసుకుందామా, ఏదైనా ప్రాబ్లం లేదండి. సో రైట్ తీసుకుందాము. ఓకే, టర్న్ రైట్ బై 90 degrees. నౌ 90 degrees టర్న్ అయ్యాను. మళ్ళీ స్క్వేర్ రావాలంటే, సెకండ్ సైడ్ డ్రా చేయాలంటే మళ్ళీ 100 pixels మూవ్ అవ్వాల్సిందే. సో యాక్షన్స్లోకి వెళ్దాము. మూవ్ ఫార్వర్డ్ బై డ్రాగ్ చేసుకుందాము. ఇక్కడ టర్న్ రైట్ బై 90 degrees తర్వాత అటాచ్ చేద్దాము. అండ్ ఈ క్వశ్చన్ మార్క్స్ ప్లేస్లో 90 degreesని ఇన్పుట్గా 150 pixelsని ఇన్పుట్గా ఎంటర్ చేద్దాము. సైడ్ కదా, లెంత్ ఆఫ్ ది సైడ్. ఓకే, సో సెకండ్ సైడ్ కూడా డ్రా అయిపోయింది. నౌ యాక్షన్స్లోకి వెళ్ళి మళ్ళీ టర్న్ రైట్ బై అనేటువంటి బ్లాక్ డ్రాగ్ చేసి మూవ్ ఫార్వర్డ్ తర్వాత అటాచ్ చేసి టర్న్ రైట్ బై 90 degrees. చూడండి, మనం ఇక్కడ వాల్యూస్ ఇన్పుట్ చేస్తూ ఉంటే మనకి ప్రివ్యూ ఇక్కడ కనిపిస్తూ ఉంది ఆటోమేటిక్గా. ఓకే, నెక్స్ట్ మళ్ళీ యాక్షన్స్లోకి వెళ్ళి సేమ్, ఇప్పుడు ఆల్రెడీ 2 sides ఏ విధంగా అయితే డ్రా చేసామో ఎగ్జాక్ట్గా సేమ్ మూవ్ ఫార్వర్డ్ బై 150 pixels and turn right by 90 degrees. సేమ్ అగైన్ యాక్షన్స్లోకి వెళ్ళి మూవ్ ఫార్వర్డ్ బ్లాక్ డ్రాగ్ చేసుకొని, ఎందుకంటే 3 sides అయిపోయినాయండి, 4th side డ్రా చేస్తున్నాం మనం. ఫార్వర్డ్ బై 150 pixels.
చూడండి మన స్క్వేర్ కంప్లీట్ అయిపోయింది. కానీ ఆర్టిస్ట్ యొక్క యాక్చువల్ పొజిషన్ బ్యాక్ టర్న్ అయి ఉన్నాడు. ఒక్కసారి మన యాక్చువల్ పొజిషన్లోకి టర్నింగ్ తీసుకుందాము. సో యాక్షన్స్లోకి వెళ్ళి టర్న్ రైట్ బై 90 degrees ఇక్కడ అటాచ్ చేసేసినట్లయితే మన స్క్వేర్ కంప్లీట్ అయిపోయింది. ఆర్టిస్ట్ యొక్క ఇనిషియల్ పొజిషన్ కూడా ఫిక్స్డ్గా ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, మనం ఎప్పుడైతే కోడింగ్ రాస్తూ వచ్చామో ఈ కోడింగ్ రాస్తున్నంతసేపు స్క్వేర్ ప్రివ్యూ అనేది మనకు కనిపించింది. కానీ కోడింగ్ అయిపోయిన తర్వాత ఈ ఆర్టిస్ట్ స్క్వేర్ని డ్రా చేయడం అనేటువంటిది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఒక్కసారి క్లియర్గా చూద్దాము అనుకున్నప్పుడు ఇదిగోండి క్లిక్ ఆన్ రన్. చూడండి మనం ఈ స్లైడర్ని స్లోగా ఉంచాం కాబట్టి స్లోగా డ్రాగ్ చేసింది. ఒకవేళ స్లైడర్ని ఫుల్ స్పీడ్లో ఉంచాం అనుకుందాం. ఇప్పుడు రన్ చేసామనుకోండి, రీసెట్ చేసి రన్ చేసామనుకోండి, అయిపోయింది, డ్రాగ్ చేసేసింది. ఎంత స్పీడ్గా డ్రా చేసిందో చూడండి అసలు. సో ఈ స్లైడర్ యొక్క ఇంపార్టెంట్, స్లైడర్ని ఒకవేళ మిడిల్లో పెట్టి చూడండి, మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఒక్కసారి రీసెట్ చేయండి, ఒక్కసారి రన్ చేయండి, క్లిక్ చేయండి, చూడండి స్పీడ్ పెరిగింది. సో ఈ రోజు క్లాస్లో మనం స్క్వేర్ని ఎలా డ్రా చేయొచ్చు కోడింగ్ ద్వారా అనేది నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో మరొక మంచి కాన్సెప్ట్ తోటి కలుద్దాం. బాయ్.